హాయ్ అండి సతీష్. ఇవాళ జరగబోతున్న ఎపిసోడ్ చూస్తే నిజంగా అయ్యి బాబాయ్ ఇదేంద్ర ఆయన ఇలాంటి ట్విస్ట్లు అసలు నిజంగా మా ఆడియన్స్ ఒపీనియన్ ఏంది పేషెన్సీతో ఆడుకుంటున్నారనే ఫీలింగ్ వస్తుంది. పైగా అక్కడ లాస్ట్లో ఓటీపీల కోసం అని చెప్పేసి ఆడియన్స్ పేరుతో కొంతమందిని పంపిస్తూ ఉన్నాడు కదా బిగ్ బాస్. నిజంగా వాళ్ళు అసలు జెన్యున్గా రెగ్యులర్గా షో చూసే వస్తున్నారా? అక్కడ ఓటీపీలు ఎవరికి నీడు ఎవరికి కాదు అనేది ఐడియా ఉంటుంది కదా. బయట ఇప్పుడు జనరల్గా మనం చూసే వాళ్ళకి విన్నర్ రేసులో ఎవరు ఉన్నారంటే ఇమీడియట్గా ఒక రెండు పేర్లు అయితే చెబుతాం కదా. తనూజ ఉంది, కళ్యాణ్ ఉన్నాడు, తర్వాత ఇమాన్యుయల్ ఉండే పరిస్థితి ఉంది. ఇట్లా టకా 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 చెబుతాం కదా. ఇప్పుడు టాప్ 5 అంటే ట్విస్టుల ద్వారా ఎవరు ఉంటారు, భరణయ్య, సంజనాయ, డెమోనా ఇట్లాంటి హైప్ అయితే వస్తూ ఉంది. కానీ అక్కడ క్లారిటీ మిస్ అవుతుంది. కానీ పైగా ఇప్పుడు ఈ టికెట్ ఫైనల్ గెలిచేదాన్ని బట్టి ఓవరాల్గా చూసుకుంటే ఓటు బ్యాంక్ ఎవరికి గట్టిగా ఉంది, ఎవరికి బాగా ఎక్కువగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది, ఎవరికి నిజంగా అక్కడ ఓటు అప్పీల్ చేసుకునే దానికి అవసరం ఉంది, ఎవరికి అసలు అవసరం లేదు. ఓకే ఛాన్స్ వస్తే చెప్పుకోవచ్చు, బట్ అవసరం ఎవరికి, అవసరం లేనిది ఎవరికి, ఇవన్నీ చూసే వాళ్ళకి ఐడియా ఉంటుంది కదా. మరి నిన్న ఏం జరిగింది, ఈరోజు ఏం జరగబోతుంది, అట్లాగే ఈ ప్రోమో ప్లస్ టాస్క్లో కొన్ని అప్డేట్స్ కొన్ని చేంజెస్ కూడా వచ్చినాయి. అవి ఏంటి అనేది చెబితే చివరిగా దాని గురించి కూడా మాట్లాడదాం. వీడియో చూసే ముందు ఒక లైక్ చేయండి, అట్లాగే కామెంట్ కూడా పెట్టండి. ఇక్కడ స్కోర్ బోర్డ్ ఎట్లా ఉంటుంది, లీడర్ బోర్డులో బర్నీ 230, తనూజ 220, ఇమాన్యుయల్ 170, డీమోన్ 150, సంజన 140 ఇట్లా ఉన్నాయి కదా. ఖచ్చితంగా అక్కడ బిగ్ బాస్ అయితే ఎటు బాటంలో ఉన్నాడు కనుక అని చెప్పేసి సుమన్ శెట్టినే తప్పించేశాడు, లీస్ట్లో ఉన్నావు కనుక అని చెప్పేసి. అయితే ఎందుకనేది మీకు ఇప్పటికీ అర్థమైపోయి ఉంటుంది. నేను చాలాసార్లు ఇప్పటికీ ఈ వీడియోలో చెప్పే కదా, ఫస్ట్ నేనే చెప్పే కదా ఈ మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉండబోతుంది, సుమన్ శెట్టి వెళ్ళిపోయే ఛాన్సెస్ వెరీ హై. సో అందులో భాగంగా దాని గురించి మనం తర్వాత మాట్లాడదాం. కానీ అసలు హైలైట్ ఏంటంటే, సరే ఇప్పుడు ఆయన వచ్చాడు, సుమన్ శెట్టి ఎవరికి ఇవ్వాలి ఏంటి అంటే, బర్నీ గారితో బాండ్ ఉంది కనుక నాకు మీరు తప్ప ఎవరు లేరు, నువ్వు ఎమోషనల్గా అవుతావు అన్నాడు, ఆయనకి ఇద్దామనుకుంటే బర్నీ కూడా ఒక మంచి స్టాండ్ తీసుకున్నాడు. ఓకే నాకు ఉపయోగపడుద్ది, బట్ నాకంటే ఇంకా నాతో పాటు ఇంకెవరికి ఉపయోగపడుతుంది, సంజనా గారిని రైట్ డెసిషనే తీసుకున్నారు. ఎందుకంటే వీళ్ళ ముగ్గురు బేసిక్గా తనూజ, సుమన్ శెట్టి అండ్ బర్నీ ఇంతవరకు టాప్లో ఉండాలి, తీద్దాం అట్లా ఆడుకుంటూ వచ్చారు కనుక ఇప్పుడు ఎటు వాళ్ళు టాప్లో ఉన్నారు, లిస్ట్లో ఆవిడే ఉంది, పైకి ఒక 2 టాస్కుల్లో అవకాశం ఇవ్వాలి, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి కనుక ఆవిడకి ఇవ్వాలని చెప్పడం మంచి నిర్ణయం. ఒక మెచ్యూర్డ్గా ఒక మెట్టు పైకి ఎక్కినట్టుగా బర్నీ కావచ్చు, లేదంటే సుమన్ అన్న నువ్వు నేను తనూజ డెసిషన్స్ తీసుకున్నాం కదా, మళ్ళీ తనూజకి ఇచ్చి ఇట్లా ఏమీ చెప్పకుండా, లేదా నాకే ఇచ్చే మరింత టాప్లోకి వెళ్ళిపోతాను అనకుండా ఖచ్చితంగా లిస్ట్లో ఉన్న ఆవిడకే ఉపయోగపడుతుంది అని చెప్పడం బర్నీని గ్రాఫ్ పెంచుతుంది. ఎట్లా ఒక జెన్యున్ డెసిషన్స్ తీసుకుంటే అది బాగానే ఉంది, చాలా బాగానే ఉంది. సుమన్ శెట్టి కూడా సరే ఆవిడతో ఏం పేరు సంజనతో చెప్పడం వల్ల ఆవిడ కూడా ఒక ఎమోషనల్ ఫీల్ అయిపోయి నాకు అడగడానికి మొహమాటం అన్నట్టు ఆయన కూడా ఇన్ని రోజులు ఈ సుమన్ ఏంటి ఈ వీక్ లాస్ట్కి వచ్చేసరికి, సీజన్ లాస్ట్కి వచ్చేసరికి ఏదైనా నెగిటివ్ కానీ నామినేషన్ అనేసరికి సంజన పేరు చెప్పగానే ఆడియన్స్ కూడా విపరీతమైన కోపం వచ్చే పరిస్థితి వచ్చేసింది. ఇన్ని రోజులు అతనికి కల్మషం లేదు, మంచి మనిషి, నెగిటివిటీ లేదు, కన్నింగ్ స్ట్రాటజీలు లేవు. కాకపోతే ప్రతిసారి సంజన 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 మొన్న కూడా మీరు ఎఫెక్ట్స్ పెట్టలేదని 50,000 to 0 to 2.5 లక్షల దగ్గర కూడా చెప్పేసరికి ఈ సుమన్ శెట్టి ఎందుకు వచ్చాడు నాయన అనే నెగిటివ్ ఒకటి వచ్చేసింది. అట్లాంటి ఆయన ఇప్పుడు సరేలే నాకెప్పుడు సంజన సపోర్ట్ చేయలేదు అని ఆయన ఈ సమయం సందర్భంలో ఆవిడికి నిజంగా సపోర్ట్ చేయడం, ఆవిడికి ఫుల్ హ్యాపీ, ఖుషి, ఒక పాజిటివ్ వైబ్. అట్లాగే సుమన్ శెట్టికి కూడా ఒక సాటిస్ఫాక్షన్, ఆ పోలర్ బాయ్ని, అట్లాగే బర్నీ వీళ్ళందరికీ కూడా ఖచ్చితంగా ఒక పాజిటివ్ వైబ్ అయితే వస్తుంది. ఆడియన్స్లో ఖచ్చితంగా ఆ మంచి నిర్ణయం తీసుకున్నారు, ఎట్లయితే ఉంటుంది. అయితే దీని తర్వాత ఎటు సుమన్ శెట్టిని తెప్పించేసిన తర్వాత మళ్ళీ ఎవరిని తీయాలి అనేటప్పుడు మళ్ళీ ఆర్గ్యుమెంట్స్ అనేవి జరుగుతాయి. అంటే ఆటోమేటిక్గా ఫైనల్లీ బర్నీ అనేది తీస్తారు టాప్లో ఉన్నాడు కనుక. ఎందుకంటే లిస్ట్లో ఉన్న వాళ్ళు ఒకరిని, టాప్లో ఉన్న వాళ్ళు ఒకరిని ప్రపోజల్ పెట్టారు కనుక లిస్ట్లో ఉన్న వాళ్ళు ఎటు తీశారు కనుక ఇక టాప్లోనే అంటారు. ఇక్కడ తనూజ చాలా లెక్కి సుమన్ శెట్టిని బిగ్ బాస్ ముందే తెప్పించడం వల్ల లిస్ట్లో ఉన్నామని ఇంతకు ముందు రౌండ్లో ఎప్పుడైనా అట్లా తప్పించలేదు. ఓవరాల్గా మీకు చూస్తే ఏం జరగబోతుందో అర్థమైంది. దాని గురించి కూడా చెబుతా. ఇంతవరకు లైక్ చేయకపోతే లైక్ చేయండి, కామెంట్ కూడా పెట్టండి. ఓవరాల్ ప్రాసెస్ తనూజ్ అయితే లక్కి, లేదంటే బర్నీతో పాటు ఆవిడనే తెప్పించేవాళ్ళు, అది ఫెయిర్. ఎందుకంటే నేను బర్నీ చెప్పినట్టు కూడా తనూజ సంజన పేర్లు ఎందుకు చెప్పలేదో తెలుసా? మీకు ఇక్కడ పేర్లు చెప్పలేదు కనుక నెక్స్ట్ టైం బర్నీ సుమన్ తీయాల్సి వస్తే మీరు వాళ్ళకి ఓట్లు వేయాలి, తప్పించాలని చెబుతారు అని చెప్పినాడు. ఎగ్జాక్ట్గా అదే జరుగుతుంది. అయితే ఇక్కడ సుమన్ నేటు కాగల కార్యం గంధర్వలే తీర్చారని బిగ్ బాస్ తీసేసాడు కదా, ఉన్న బర్నీ ఒక్కటే. అట్లాగే అంతకుముందు ఎటు సంజనాన్ని 2 ఫస్ట్ సెకండ్ టాస్కుల్లో సంజనాన్ని తీసేశారు, డీమోన్ పవన్ ఇమాన్యుయల్ తెప్పించేశారు. ఇంక ఇక్కడ లిస్ట్లో ఉన్న సుమన్ అవుట్, ఆల్రెడీ టాప్లో ఉన్న బర్నీ అనేది తీసేస్తారు. పైగా ఈ సుమన్ అండ్ బర్నీని ఎంతవరకు తీయలేదు కనుక తీస్తారు. ఇది ఓవరాల్గా చూసుకుంటే అందరూ ఈ రేసులోంచి తప్పించాల్సి వచ్చేటప్పుడు ఒక తనూజ తప్ప అందరికి కూడా తప్పుకున్నారు, వచ్చింది.
అలాగే ఇమాన్యుయల్ అండ్ తనూజ కూడా ఓటేపీల అవకాశం కూడా ఇప్పటికే వచ్చింది. అయితే ఇక ప్రోమోల ప్రకారం ఆ టాస్కుల ప్రకారం కూడా చెప్పి లాస్ట్ ఫినిషింగ్ టచ్ వచ్చిన వాళ్ళ ఆడియన్స్ అసలు ఇది గుడ్డు దర్బారా, అసలు బిగ్ బాస్ ఏం ఆడిద్దాం అనుకుంటున్నాడు, ఎవరికి సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నాడు, ఇంక దీనికి బదులు ఎందుకు ఇట్లా మళ్ళీ రకరకాల నెగిటివ్ ట్రోల్స్ అన్నీ వస్తాయని చెప్పుకుందాం. అయితే ఇప్పుడు ఈ ప్రోమో ప్రకారం జోకర్ మీద బాల్ వేయాలనే టాస్క్ ఉంది కదా, మరి నాకున్న అప్డేట్ ప్రకారం ఏంటంటే ఇమాన్యుయల్ సంజన టాప్ 2లో ఉంటారంట. వాళ్ళిద్దరు ఫస్ట్ అండ్ సెకండ్ ప్లేస్లో ఉంటారు. ఇప్పుడు సంజనాకు ఆ లెక్కను చూసుకుంటే ఆల్రెడీ సుమన్ శెట్టి ఇచ్చిన పాయింట్స్తో కలుపుకుంటే 190 ప్లస్ ఒక ఇందులో కూడా మంచి స్కోరేజ్ చేస్తే 270 290 వరకు వెళ్ళిపోతుంది. ఫస్ట్ ఆర్ సెకండ్ ప్లేస్లో ఉంటే ఇమాన్యుయల్ కూడా అట్లాగే 170 ప్లస్, ఇక్కడ కూడా మంచి స్కోరే కనుక 250 ప్లస్కి అయితే అట్లా వెళ్ళిపోతున్నాయి. వీళ్ళిద్దరూ ఇట్లా ఉంటారు ఇక్కడ. ఓకే, దీని తర్వాత ఇంకో టాస్క్ నడుస్తుంది. అదేంటంటే మనం ఇంతకుముందు నేను జర్నలిస్ట్ ఆఫీస్లో చెప్పాను కదా, కొద్దిగా అప్డేట్ చేంజ్ అయింది. అదేంటంటే ఓటైపీలు అని చెప్పి ఒక రోలర్లా తిప్పుతూ లెటర్ సెట్ చేయాలంటే ఇందులో ఇమాన్యుయల్ ఫస్ట్ వచ్చాడు, తనూజ సెకండ్ వచ్చి సంజన థర్డ్ వస్తుంది. మొత్తానికి ఇక్కడ కూడా మంచి స్కోర్ చేశారు తనూజ అండ్ సంజన. ఇక్కడ ఫైనల్లీ ఈ పాయింట్లన్నీ స్కోర్లు అయితే బిగ్ బాస్ ఇక్కడ కూడా ఎట్లా ఇస్తారనేది కూడా చూడాలి. నేను ఏం చేశాడు, ఫస్ట్లో 50 40 30 20 అట్లా స్కోర్లు ఇచ్చాడు కదా. నిన్న పజిల్ కంప్లీట్ చేయాలి, ఆ రోప్ పట్టుకొని బ్యాలెన్స్ చేయాలి అనేటప్పుడు సడన్గా 100 80 60 40 అట్లా పాయింట్లు పెట్టాడు. అప్పటికే ఇమాన్యుయల్ అడుగుతున్నాడు, బిగ్ బాస్ 40 అట్లా పెట్టి బిగ్ బాస్ నన్ను క్రాస్ చేసేస్తారా అంటే సడన్గా ఇసరికి ఇమాన్యుయల్ కూడా షాక్ అయ్యాడు. ఇదేంది నిన్ను అడగడమే తప్ప, ఒకసారి మళ్ళీ 100 పెట్టాడని. సరే, మొత్తానికి ఇప్పుడు ఇక్కడ కూడా ఈ టాస్కుల్లో కూడా ఎవరికి ఎంత స్కోర్లు పెట్టాడు ఈ 2 టాస్కుల తర్వాత అని కూడా ఆయన డిసైడ్ చేస్తున్నాడు. ఇక్కడ చూద్దాం మరి 40 50 ఇట్లా పెడతాడా లేదా 100 80 60 అట్లా పెడతాడో చూడాలి. సరే, మొత్తానికి ఏంటి ఫైనల్గా పాయింట్ల ప్రకారం చూసుకుంటే తనూజ సంజన టాప్ 2లో ఉంటారంట. సో ఉండిన తర్వాత వీళ్ళిద్దరికీ అక్కడ ఆడియన్స్ ఓట్ల అప్పీల్ కోసం వెళ్ళాలనేటప్పుడు అక్కడ కూడా మళ్ళీ తనూజకి ఎంత లక్ అంటే ఆడియన్స్గా వచ్చిన వాళ్ళైతే ఆవిడకే ఎక్కువ ఓట్లు సపోర్ట్ చేశారంటే ఓట్ అప్పీల్ చేసుకునేదానికి. అంటే తనూజకి రెండోసారి. ఓవరాల్గా చూస్తే అసలు ఇప్పటికే ఇమాన్యుయల్కి ఒకసారి వచ్చింది, తనూజకి వచ్చింది, భరణికి వెరీ నీడ్ కదా. నిజంగా అక్కడ నుంచి వెళ్ళిన వాళ్ళు ఏం చెప్పాలి, మిగతా అంతా మామూలుగా చెప్పుకొచ్చారంట. కళ్యాణ్తో బాండ్ బాగుంది కొనసాగించండి, ఇమాన్యుయల్తో ఫన్ క్రియేట్ చేయండి, భరణితో నాన్న కూతురు బాండ్ బాగుంది, ఇవన్నీ చెప్పుకొచ్చారంట. బట్ ఇక్కడ నిజంగా చూసుకుంటే వాళ్ళు నిజంగా బయట నుంచి ఆడియన్స్ షో చూసిన ఫాలో అయ్యే ఆడియన్స్ అయితే నిజంగా అక్కడ ఎవరికి నీడి ఓటేపీలు. ఓకే, అందరికీ చెప్పుకోవాలని ఉంటుంది, ఒక ఆత్రం ఉంటుంది, ఉత్తరం ఉంటుంది. కానీ అక్కడ ఎవరు నిన్న చూసుకుంటే తనూజ కంటే భరణికి చాలా నీడు కదా. తనూజ ఎటు పక్కగా విన్నర్ రేసులో ఉంది, అయితే ఫస్ట్ లేకపోతే సెకండ్ టాప్ 2లోనే ఉంటుంది. ఆవిడకి వచ్చినా రాకపోయినా ఇబ్బంది లేదు. నిజంగా ఇతరికి చెబితే ఏమో కన్విన్స్ చేసుకునే దాన్ని బట్టి ఒక 10 ఓట్లు పడతాయేమో, సపోర్ట్ అయిద్దేమో, హెల్ప్ అవుతుందేమో అని నిజంగా ఫెయిర్గా ఛాన్స్ ఇవ్వాలనుకుంటే అతనికి చేయొచ్చు. మీ ఆట కూడా బాగుంది, కంబ్యాక్ ఇచ్చారు, సెకండ్ ఇన్నింగ్స్లో సెకండ్ ఛాన్స్ వచ్చింది, బాగా వినియోగించుకుంటున్నారు అంతా చెప్పి మళ్ళీ తనూజ చెప్పారు. సరే, ఒకసారి అయిపోయింది. నిన్నే చాలా కష్టపడి ఎట్లా రిక్వెస్ట్ చేయాలి అని చెప్పి చాలా ప్రయత్నింది. మళ్ళీ ఈరోజు కూడా తనూజ అండ్ సంజన వచ్చిన తర్వాత మళ్ళీ తనూజకి ఛాన్స్ అంట. అంటే వాళ్ళు చూసి వెళ్తున్నారా, చూడకుండా వెళ్తున్నారా? ఇప్పుడు భరణి తనూజలో కూడా తనూజకి అవసరం కాదు, అట్లాగే సంజన తనూజలా కూడా తనూజకి అవసరం కాదు. ఇక్కడ ఎవరికి భరణికి నీడు, సంజనాకి నీడు, అట్లాగే డీమోన్ పవన్కి నీడు, ఇంకెవరు వీళ్ళ ముగ్గురులో చూసుకుంటే వీళ్ళ ముగ్గురికి కదా చాలా అవసరం. ఇప్పుడు టాప్ 5లో బెర్త్ కన్ఫర్మా కాదనే పరిస్థితి వీళ్ళ ముగ్గురికే ఉంది కదా. సుమన్ శెట్టి అంటే పునః బాటంలో ఉన్నాడు, ఇక వాళ్ళ మిగతా వాళ్ళలో చూసుకుంటే వచ్చిన వాళ్ళకే మళ్ళీ ఇచ్చి చెయ్యాలి చెల్లికి పెళ్ళి మళ్ళీ అన్నట్టు ఉంది కదా. మళ్ళీ ఏం రిక్వెస్ట్ చేస్తుంది? హలో ఆడియన్స్, నిన్నే వచ్చాను, చాలాసేపు మాట్లాడాను, చెప్పాను అంటే నేను ఇంకేం చెబుతుంది ఆవిడ? ఇంకా పదే ఇప్పుడు చూసి అక్కడ ఉండే మనకు కూడా షో చూసే వాళ్ళకి కూడా బోరింగ్ ఉంటుంది. ఆడియన్స్ పేషెన్స్తో ఆడుకున్నట్టే కదా. అక్కడికి వచ్చిన వాళ్ళు నిజంగా షో చూసి జెన్యూన్గా ఆడియన్స్ అయితే ఎవరికి అవసరం ఉందో వాళ్ళకి ఐడియా ఉంటుంది కదా. అరే నిన్న నీకు ఛాన్స్ ఇచ్చాం కదమ్మా, భరణి గారు నువ్వు వచ్చేటప్పుడు నీకు ఛాన్స్ వచ్చింది కదా, ఇంకా ఛాన్స్ రాని వాళ్ళకి ఇద్దాం. ఇమాన్యుయల్ వచ్చాడు, ఇమాన్యుయల్కి అంతే. రెండోసారి మీకు ఎందుకంటే ఒకవేళ వస్తే ఆయన లాస్ట్ 2లోకి వస్తే ఓటైపీల కోసం ఛాన్స్ వస్తే మీకు ఆల్రెడీ ఛాన్స్ వచ్చింది కదా, రాని వాళ్ళకి ఇద్దాం. ఇటు వాళ్ళు ఆటల పరంగా ఓట్ల పరంగా విన్నర్ మెటీరియల్ టాప్ 3లో ఉండే కంటెస్టెంట్లే కనుక వాళ్ళకు వచ్చే డోకా ఏమీ లేదు. ఎవరిని అడిగినా ఈ సీజన్ ఫాలో అయిన వాళ్ళు ఎవరు టాప్ 3లో అంటే వాళ్ళ పేర్లు చెప్తారు. తనూజ, ఇమాన్యుయల్ వీళ్ళ పేర్లో చెప్తారు టాప్ 3లో ఉండేది, కళ్యాణ్ సహా. మరి ఇక్కడ ఎవరు టాప్ 5లో కన్ఫర్మ్ అవుతారంటే డీమోనా గ్యారంటీ లేదు, సంజన గ్యారంటీ లేదు, భరణియ గ్యారంటీ లేదు. సో ఎట్లాంటి వాళ్ళకి ఇచ్చుంటే బాగుంటుంది కదా. మళ్ళీ కొత్తగా ఇంకేం చెబుతుంది చూసే వాళ్ళకి కానీ ఆవిడికి కానీ.
అంటే ఏం చేద్దాం అనుకుంటున్నాడు. పైగా ఇప్పుడు ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే, హైలైట్ ఏంటంటే, సరే ఇప్పుడు అక్కడ పాయింట్లకి ఈ ఓటీపీలకి సంబంధం లేదు. అక్కడ పాయింట్లు ఎటు మంచి స్కోర్లతో వచ్చారు, ఉన్నారు, ఓకే. అది పోనీ ఆయన ఎటు ఇమ్యూనిటీ ఇవ్వాలనుకుంటే ఆయనకు నచ్చినప్పుడు ఆపేస్తారు. ఇంక సరే ఈ ప్రాసెస్ అంతా అయిపోయింది. సుమన్ శెట్టిని కూడా ఆయనే తప్పించాడు కనుక ఈ ప్రాసెస్ ఇమ్యూనిటీ కోసం జరిగిన ఈ ప్రాసెస్ అయిపోయింది. ఫస్ట్ ప్లేస్లో ఉండేవారిగా ఈ స్కోర్లతో ఎంతవరకు ఉన్నారు కనుక మీకు ఇమ్యూనిటీ వచ్చిందని టికెట్ ఇవ్వడం డైరెక్ట్ ఫైనలిస్ట్కి పంపుకోవచ్చు. ఆయన ఇటు అదే ప్రాసెస్ చేస్తాడు కనుక ఆయన ఏ కంటెస్టెంట్ పైకి వచ్చినప్పుడు ఆపాలనుకుంటే అప్పుడు ఆపేస్తాడు. లేదు మరొకసారి టాస్క్ ఇద్దాం, ఈసారి మళ్ళీ నేను అనుకున్న కంటెస్టెంట్ పైకి రావాలి, 50, 40, 30, 20 ఇద్దామా, 100, 80, 60 ఇద్దామా, లేదా 100, 50, 25, 0 ఇద్దామా, ఇట్లా ఏదో ఒక జిమ్మిక్ మ్యాజిక్ ఆయన అనుకున్న దానికి ఉన్నట్టు చేస్తాడు. అది పోను పక్కన పెడితే కనీసం ఓటు అప్పీల్ చేసుకునే అవకాశం కూడా మిగతా వాళ్ళకి రాకపోతే ఎట్లా? వాళ్ళ కనీసం ఆఖరి ఛాన్స్ కింద సరే మన ప్రయత్నం మనం చేద్దాం, ఎఫర్ట్స్ అన్నీ పెట్టాం, ఎంతవరకు వచ్చాం, ఆడియన్స్ కన్విన్స్ చేసుకుందాం, నా పొరపాట్లు ఏమైనా ఉంటాయి, తెలుసో తెలియకో తప్పులు చేస్తుంటే క్షమించండి, నాకు సపోర్ట్ చేయండి, దయచేసి టాప్ 5లో పెట్టండి. వాళ్ళు పొలైట్గా అడుగుతారు. ఇప్పుడు ఈ అమ్మాయి మనకేమైనా కోపంగా పిల్ల ఉంది తనుజ, నేను ఆల్రెడీ చేసుకుంది కదా, వెంటనే నిన్న ఒకసారి, ఈవేళ ఒకసారి, మళ్ళీ రేపు ఒకసారి, ఎల్లుండి ఒకసారి, వచ్చే వారం అంతా ఒకసారి, ఇన్నిసార్లు ఇస్తే చూసే వాళ్ళకి కూడా చిరాకు ఉంటుంది కదా. పైగా టీంకి ఎందుకు ఊరికే అంటున్నారా, దత్తపుత్రికి కోసమా, ఆయనను ఆలోచించాలి కదా. సరే ఇప్పుడు మీకు ఆల్రెడీ ఓటీపీలు అయిపోయినాడు, మరి పక్కకి తప్పుకోండి. ఆల్రెడీ ఓటీపీలు చేసుకునే వాళ్ళు మిగతా వాళ్ళకి ఛాన్స్ ఇవ్వండి, అప్పుడు మళ్ళీ డిసైడ్ చేసుకున్నంటే ఎంత బాగుండేది. సో ఇట్లాంటి వాటిని చూస్తే ఇది ఎక్కడ బిగ్ బాస్ రా భయ్, గుడ్డి దర్బార్లో నడుస్తుంది, అన్ఫెయిర్ అనే ఫీలింగ్ కూడా వస్తుంది. మరి ఆడియన్స్గా వెళ్తున్న వాళ్ళు షో చూసి వెళ్తారా, చూడకుండా వెళ్తారా, అక్కడ ఏది చెప్పమంటే అది చెబుతారా, వాళ్ళకంటే ఒక ఒపీనియన్ ఉండదా? నిన్నే కదా చూసాం. పోనీ ఓవరాల్గా సీజన్ అంతా చూసినా ఎవరికి పక్కగా బెందాస్గా రిజర్వేషన్ కన్ఫర్మేషన్ బెత్త చేసుకున్నట్టుంది, ఎవరికి లేదు, ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకున్నట్టు చెప్పొచ్చు కదా. సో మొత్తానికి ఇవాళ ఎపిసోడ్ అయితే ఇట్లా ఉండబోతుంది. మరి మీకేమనిపించిందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, జర్నలిస్ట్ ఎడిషన్ న్యూస్ వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంది. అట్లాగే పవన్ కళ్యాణ్కి సంబంధించి విన్నర్ రేసులో ఉంటాడా ఉండడా, అసలు ఏంది అనేది ఒక వీడియో నెక్స్ట్ జర్నలిస్ట్ ఎడిషన్లో అప్లోడ్ చేస్తా, ఆ వీడియో కూడా మిస్ కాకుండా చూడండి.